నిజామాబాద్ రైతుల పిటిషన్పై మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరగనుంది. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని, ప్రచారానికి సమయం సరిపోనందున ఎన్నికలు వాయిదా వేయాలని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాల మేరకు రైతుల నామినేషన్ పత్రాలను న్యాయవాది రచనారెడ్డి కోర్టుకు సమర్పించారు. లంచ్ సమయం అనంతరం రైతుల పిటిషన్ను విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నిజామాబాద్ లో రైతులు ఎవరైతే లోక్సభ ఎన్నికల బరిలో ఉన్నారో వాళ్ళు ఎన్నికలు వాయిదా వేయాలని అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి. మరోవైపు మధ్యాహ్నం హైకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించనున్నారు రైతుల తరపున న్యాయవాది? థ్యాంక్ యూ బలరాం. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికలు వాయిదా వేయాలంటూ రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ లోని ఎంపీ ఎన్నికలకు కనీసం 10 రోజులైనా వాయిదా వేయాలని చెప్పి కూడా రైతులు మటుకు హైకోర్టులో పిటిషన్ వేసినట్లు పరిస్థితి నెలకొన్న తెలిసింది. అయితే ఏదైతే ఎన్నికల సంఘానికి కూడా కలిస్తే మొత్తం 10 రోజులు గడువు ఇవ్వాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం కలిసినప్పటికీ కూడా ఎన్నికల సంఘం వాటిని తిరస్కరించి ఖచ్చితంగా ఎలక్షన్ జరగాలని చెప్పి కూడా ముందుకు వెళ్ళిన నేపథ్యంలో అది ఎటు తేల్చుకోలేక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి దాదాపు 185 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా 170 మంది పసుపు తర్వాత మొక్కజొన్న రైతులే ఉన్నట్టు కూడా ఎన్నికల సంఘం కూడా వివరించడం జరిగింది. ఏదైతే పసుపు తర్వాత మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఇలాంటి ఒత్తిడి తెచ్చినా కానీ ఎలాంటి కనికరం లేని నేపథ్యంలో ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము నిలబడతాము చెప్పి కూడా అటు నామినేషన్లు వేసిన పరిస్థితి నెలకొన్నట్టు తెలిసింది. అయితే ప్రధానంగా ఎలక్షన్స్ మటుకం వాయిదా వేయాలని చెప్పి ఇటు ఎన్నికల సంఘాన్ని కోరితే మటుకం ఎన్నికల సంఘం కూడా తిరస్కరించినప్పటికీ నిజామాబాద్ సంబంధించిన 16 మంది రైతులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ లో ప్రధానంగా బ్యాలెట్ పేపర్ నుంచి ఎలక్షన్ నిర్వహించాలి లేదా ఎలక్షన్ వాయిదా వేయాలి, సెకండ్ విడత ఏదైతే లోక్సభ సెకండ్ విడత ఉందో దాంట్లో ప్రధానంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా హైకోర్టును అడగడం జరిగింది. అడిగిన నేపథ్యంలో హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే నామినేషన్లు వేశారో వాళ్ళ నామినేషన్ పత్రాలు కూడా హైకోర్టులో సమర్పించాలని చెప్పి కూడా ఈ నెల 4వ తేదీన వాళ్ళకు వివరించడం జరిగింది. అదే నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత ఆ హైకోర్టు పూర్తిగా విచారించనుంది. అయితే నామినేషన్ పత్రాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ యొక్క ఏదైతే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన పిటిషన్ ఎవరైతే వేశారో అది పూర్తిగా విచారించిన తర్వాతనే పూర్తిగా ఆ తుది విచారణ ఏ విధంగా హైకోర్టు వెల్లడిస్తుందని కూడా ఆసక్తిగా ఉంది. అయితే ఇప్పటివరకు అయితే బ్యాలెట్ పేపర్లకి 180 మంది ఉన్న నేపథ్యంలో బ్యాలెట్ పేపర్ ఖచ్చితంగా వినియోగించాలి. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం ఇప్పటివరకు బ్యాలెట్ పేపర్లు కాకుండా వీప్యాట్లను ఉపయోగించడంపై కూడా మాకు అనుమానం ఉందని చెప్పి కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తే మొత్తం ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పటివరకు కూడా ఎన్నికల గుర్తు కూడా తమకు కేటాయించినప్పటికీ ఎలక్షన్స్ ఏ విధంగా నిర్వహిస్తారని చెప్పి కూడా రైతులు వాపోయే పరిస్థితులు నెలకొని తెలుస్తుంది. అంటూ 180 మందికి కూడా ప్రచారానికి కూడా సమయం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు వాయిదా వేయాలని చెప్పి కూడా అటు హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ నిజామాబాద్ నుంచి అందిస్తారు. నవీన్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి నిజామాబాద్ లోక్సభ ఎన్నికలను వాయిదా వేయాలంటూ కూడా బరిలో ఉన్న రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి, దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, స్థానికంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? బలరాం, నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ఆటగా కొనసాగుతుంది. అయితే నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల వాయిదా వేయాలంటూ గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ రోజు విచారణ చేపట్టనున్నారు. అయితే వీళ్ళు ప్రధానంగా ఇటు తమ పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ
బ్యాలెట్ పూర్వ సిద్ధమైన రైతులు పెద్ద ఎత్తున 138 మంది రైతులు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే దీనికి ఇటు ప్రధాన పార్టీలతో ఇటు రైతులతో కలిపి మొత్తం నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ లో 185 నామినేషన్లు దాఖలయ్యి అయితే వీరందరికీ ఎన్నికల అధికార కమిషన్ కూడా గుర్తులు కేటాయించింది. అంటే వీళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఏంటంటే తమకు ఈ గత నెల 28న గుర్తులు కేటాయించినప్పటికీ తమ ఎలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పి అలాగే తమకు అవగాహన కూడా కల్పించలేదని చెప్పి తమకు ఏ గుర్తులు వచ్చాయో తెలియకపోవడంతో ఎన్నికల ప్రచారం చేయలేమని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే తమకు ప్రచారం చేయలేకపోవడం వల్ల తమకు 15 రోజులు ఎన్నికలు వాయిదా వేయాలని కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇటు మరోవైపు చూసుకున్నట్టే రేపు ఇటు ఆర్మూర్ లో ఈ పసుపు రైతులు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో అంటే మొత్తం 170 మందిలో ఒక అభ్యర్థి నిలబెట్టాలా లేక వేరే పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే మరోవైపు ఇటు ఈ రోజు హైకోర్టులో విచారణ చేపట్టిన దృష్ట్యా ఇలాంటి తీర్పు వస్తుందో కూడా ఉత్కంఠ కూడా నెలకొని చెప్పవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ నవీన్.